మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణాలననుసరించి మహాయుగములోని చివరి 4వ యుగం ఇది ప్రస్తుతం నడుస్తున్న యుగం. వేదాలననుసరించి యుగాలు 4: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగము. కలియుగం కాల పరిమాణం 4,32,000 సంవత్సరములు, అందు సుమారుగా 5,000 సంవత్సరాలు గడిచిపోయాయి. హిందూ, బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంత ప్రకారం 3102 ఫిబ్రవరి 13 కలియుగం ప్రారంభమైంది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారంను చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడు. కలియుగం 5126 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ప్రస్తుత 2025 సంవత్సరానికి ఇంకా 4,26,874 సంవత్సరాలు మిగిలి ఉంది. 4,28,899లో అంతమవుతుంది. కలియుగంలో అంతా అధర్మమే, అంతా అన్యాయమే, మంచి వాళ్లకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకునే వారే కనిపించరు. సంసారంలో భార్యాభర్తలు, ధనధాన్యాలు లాంటివన్నీ సులభంగా సమకూరతాయి. హిందూ మత నమ్మకం ఇప్పటి మనుషులు అంధకారంలో ఉన్నారని, ఈ సమయాన్ని కలియుగమని అంటారు. కలియుగంలో ప్రపంచం మొత్తం పాపం, అవినీతి, కష్టాలు, దుర్మార్గాలతో నిండి ఉంటుంది. త్రేతాయుగంలో పవిత్రత, ధర్మం తగ్గాయి. ప్రజలు మత ఉత్సవాలు, పండగలు జరుపుకుని, చేయటం, ఇవ్వటం ద్వారా తమకి కావాల్సినవి పొందేవారు. ద్వాపరయుగంలో ధర్మం మరింత తగ్గింది. వేదాలు విభజించబడ్డాయి. వేదాల గురించి తెలిసిన వారు తక్కువయ్యారు. కోరిక, జబ్బులు, అల్లకల్లోలాలు మనుషులపై రాజ్యం చేయటం మొదలుపెట్టాయి. కలియుగంలో కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం ప్రపంచంలో ధర్మం అనేది నశిస్తుంది. ప్రజలు అవినీతిపరులుగా మారిపోయి రోజువారీగా కూడా దుర్మార్గాలు, దారుణాలు చేస్తుంటారు. ప్రతి ఒక్కరిని రోగాలు, జబ్బులు కబళిస్తాయి. ఎవరికీ వేదాలు వాటి అసలు అర్థం, భావం తెలియవు. ప్రజలు చిన్న, పిచ్చి విషయాలైన మతం, భూమి వంటి వాటి కోసం తగవులాడుకుంటారు. కష్టపడి పనిచేసినా ఫలితాలు దక్కవు. కానీ తప్పులు చేసిన వారు మాత్రం సమాజంలో అందలం ఎక్కుతారు. ఉద్ధవగీతలో శ్రీకృష్ణుడు చిన్నప్పటి పాండవులకి కలియుగం ఎలా ఉంటుందో చెప్పే కథ ఉంది. జై హింద్.